शिवाय गुरवे नमः। 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 ఆవిడే జడము ఆవిడే, కనపడేది కనపడనిది. కాబట్టి ఇవన్నీ కూడా సరి అయిన అవగాహన, ఆచరణ, ఇవన్నీ అంటే ఆ మనోవాచామ గోచరాలాగా. కాబట్టి మనసు పరిశుద్ధంగా ఉండాలి, అప్పుడు మాత్రమే ఆవిడ మనకు దొరుకుతుంది. గాయత్రి గాయంతం త్రాయతే యస్మాత్ గాయత్రి తేన కథ్యతే అని. అంటే గాయత్రి మంత్రం అనండి అది. అయితే అందరికీ కూడా విడివిడిగా గాయత్రీలు ఉన్నాయి, వారి యొక్క దానిని బట్టి. బ్రాహ్మణములందును అరణ్యకములందును, అంటే ఇవి ఒక పార్ట్స్ అన్నమాట వేదంలో. పరబ్రహ్మ చైతన్య శక్తియే గాయత్రి, సావిత్రి, సరస్వతి. ఈ సంగలచే ఇది చెప్పబడింది. స్తుతించుటచే బ్రహ్మతేజాన్ని ప్రసాదించినదొకట గాయత్రి అని, భరణ రమణ గమన క్రియాచరణమున భర్గశక్తియే సావిత్రి అని, బ్రహ్మానందమును సంతత ప్రవాహ రూపమున ప్రసరించినది ఒకట సరస్వతి అని చెప్పబడింది. గాయత్రి వేదమాత, వేదత్రయ సార రూపం, జీవ చైతన్యానందములను ప్రసాదిస్తుంది. సచ్చిత్ ఆనంద స్వరూపమును పరబ్రహ్మ స్వరూపిణి. గాయత్రి వా ఇదం సర్వం, సర్వవ్యాపకమై కనిపించినది కాబట్టి అంతా కూడా గాయత్రియే. మళ్ళీ గాయత్రి అంటే వేరే అనుకున్నారు, ఈవిడే. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరుతో, మీరు బంధాలతోటి ఎలా పేర్లు మారుతూ ఉంటాయో ఆ విధంగా ఆవిడ యొక్క ఆచరణతోటి అక్కడ ఆవిడకి ఆ పేరు. ఎందుకంటే ఎప్పుడు ఒకే పేరు అయితే కన్ఫ్యూజ్ అవుతారు, కాబట్టి ఆ అమ్మకి ఆవిడ యొక్క ఆ పనిని బట్టి అక్కడ ఒక పేరు స్థిరంగా చెప్పటం జరిగింది. ఓం అను వర్ణం యొక్క నాదం నుండి నాద ప్రపంచమంతా ఉద్భవించింది. ఈ నాదము ప్రపంచమంతను నిండి ఉన్నది. ఈ నాదమే అనాహతమై జీవి దహరాకాశంలో ఉన్నది. గుండె మూల భాగంలో ఉందని చెప్పాను కదా, అది దహరాకాశం అన్నారు దాన్ని. జీవి యొక్క దహరాకాశంలో ఉంటుంది. ఈ నాదమును శృతి చేసి గాయత్రి మంత్రానుష్ఠానము చేయుటయే నాదానుసంధానం. అంటే ఓం అని మొదట ప్రథమంగా చెప్తారు కదా. అష్టవిధ ప్రకృతుల కన్నా పరమైనది అయి సర్వ ప్రపంచమున అంతర్లీనమై జీవభూతముల ప్రాణాధారణ నిమిత్తమైనది నాదశక్తియునవు పరాప్రకృతియే గాయత్రి. శృతి స్మృతి సదాచార సిద్ధమైన మహామంత్రరాజం. ఈ మంత్రము త్రికూటమని చతుష్కూటమని ఉన్నాయి. 3 కులాలకు వర్ణములకు ఉపనయన కాలమున ఈ బ్రహ్మ విద్య అంటే గాయత్రి ఉపదేశించబడుతుంది. త్రిపదా గాయత్రి యావజ్జీవము ఉపాసించవలసినదే. కాబట్టి బ్రహ్మ సాక్షాత్కారమే అసలైనదిగా కలిగిన మహామంత్రం ఇది. బ్రాహ్మణులకి మొదటగా అంటే వీడు బ్రాహ్మణుడు అని గుర్తు గాయత్రి జపమే. గాయత్రి చేయని వాడు అసలు బ్రాహ్మణుడే కాదు పొమ్మంది వేదం. దానికి ప్రాయశ్చిత్తాలు కూడా చెప్పింది మళ్ళా చేయడానికి. కొన్నాళ్ళు గాయత్రి చేయకపోతే వాడు అసలు శూద్రుడితో సమానం అని కూడా చెప్పింది వేదం. ఎందుకంటే వాడి యొక్క విధి అది మాత్రమే. వాడు ఇంకా ఎన్ని పూజలు చేసినా, ఎన్ని స్తోత్రాలు చదివినా, ఏది చేసినా అవన్నీ కూడా అంటే ఈ బ్రాహ్మణ పుట్టుకలో వాడికి పనికిరావు గాయత్రి చెయ్యకపోతే.
గాయత్రి చేసినప్పుడు మాత్రమే అవన్నీ ఈ జన్మలో వినియోగం అవుతాయి. చాలా సుస్పష్టంగానే చెప్పారు వేదంలో. నువ్వు గాయత్రి చేసి తీరాలి, ఎందుకంటే నువ్వు బ్రాహ్మణుడు. సరే, ఇప్పుడు కాలానుగుణంగా రకరకాలు గాయత్రి అసలు పెళ్లి ముందు చేయటం, అసలు అన్ని సంవత్సరాలు ఒడుగు చేయటమే శుద్ధ దండగన్నారు. నిజమైన వేద పండితులైతే అసలు దాన్ని యాక్సెప్ట్ చేయరు. చేసినా ఒకటేనండి, చేయకపోయినా ఒకటే అంటారు. పెళ్లి ముందర 25 ఏళ్లకో 30 ఏళ్లకో ఒడుగు అనేది అనవసరం అంటారు. ఇవన్నీ కూడా ఒక కాబట్టి వీటన్నిటికీ మూలము అంటే ఈ గాయత్రి జపం వలన వీడు పొందేది కూడా మోక్షమే అన్నారు. ఎక్కడా కూడా ఏ మంత్రమైనా ఏదైనా సరే దానికి పరమమైనది అంటే దాన్ని జపించటం వలన మీరు అనుష్ఠానం ఆచరణ పెట్టడం వల్ల మీరు పొందేది మోక్షమే. అంటే దాన్ని ఎలా ఉచ్చరించాలో అలాగా వేరే కోరికలు ఏం లేకుండా నిష్కామముగా కనుక ఆచరిస్తే, అందువల్ల వేదం ఎక్కడా కూడా ఎవరిని నిరసించలేదు, ఏదీ చేయలేదు, పోరా ఏదో ఒకటి అనలేదు. ఆవిడ అతి సూక్ష్మంగా ప్రతి దాంట్లో కూడా ఆ శక్తిని పెట్టే ఉంది. వినియోగించడంలో భేదములు, అందరూ అన్ని ఒకే రకంగా వినియోగించారు. వాడి బుద్ధి అనుసారంగానండి, ఈ కర్మానుసారంగా రకరకాల. కాబట్టి ఆ వివేకవంతుడైన వాడు సత్యం తెలుసుకుని దాన్ని ఆ విధంగా ఆచరించినప్పుడు, అయితే ఇక్కడ అద్వైతంలో ఆయన శంకరులు చెప్పినట్టుగా ఇవి అసలు నైవేద్యం అంటే ఏంటి, ఆచమనం అంటే ఏంటి, అవన్నీ చెప్పారు. నిజంగా మీ కోరికలు లేకపోతే, ఎట్టి కోరికలు లేస మాత్రమైన కోరిక ఉండకూడదు. అది మీ గురించా బంధముల గురించా దేది అయినా సరే మీకు లేనప్పుడు మాత్రమే గాయత్రి మానేయాలి. గాయత్రి అంటే ఏదైనా సరే, లేదు అంటే అటు ఇటు కాకుండా అవుతాను. కాబట్టి చాలా సార్లు చెప్పడం జరిగిందట. అంటే కోరికలు ఉన్నాయా లేదా మీరే డిసైడ్ అవ్వాలి. అది గురువు ఏం చెప్తారు, ఉన్నాయా లేదో మీకే తెలుసు. అందువలన ఇక్కడ గాయత్రికి బ్రహ్మ సాక్షాత్కారమే అసలైనది. నా గాయత్రియా పరం మంత్రం నా మాతుకు పరదేవత. గాయత్రిని మించిన మంత్రము లేదు. ఇది మంత్ర రాజం. దీనిని త్రికాలముల ప్రత్యహం ఉపాసించిన గాని వారి వారి వర్ణోచిత శృతి స్మృతి సదాచార కర్మాధికారం కలవారు కారు. కాబట్టి నీకు అధికారం అంటే ముందు గాయత్రి చేయవలసిందే. అందుకే ఏ పూజకైనా మొదట గాయత్రి జపం ఉంటుంది. చెప్పుకున్న తర్వాత గాయత్రి చేయమంటారు మగవాళ్ళని. అయితే ఇది ఆడవాళ్ళకి చెప్పబడలేదు, కొన్ని కారణాలు తెలిసిందే కాబట్టి వాటిలకు కూడా ఉంది అని అంటారు. సరే, మనకి ఇప్పుడు వాడుకలో లేదది. మామూలుగా స్త్రీలకు కూడా ఉపనయన సంస్కారాలు ఉన్నాయి వేదంలో, స్త్రీలు కూడా ఆచరించవచ్చు. అప్పుడు పుత్రులు లేని వారికి ఆ స్త్రీలు కర్మకాండ చేయవచ్చును అనేది కూడా ఉంది. సరే, ఇప్పుడు మనకు ఆచారంలో లేదు, ఆచారంలో లేదంటే ఎవరికి తెలియదు కాబట్టి అని అది కూడా ఉన్నది. ఇందు దృఢత కలిగి మంత్రదీక్షను పొందిన వారులచే గాని చతుష్పద గాయత్రి ఉపాసించబడదు. అంటే మంత్రం ఎలా తీసుకోవాలో గురుముఖత అవన్నీ కూడా ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే అది ఉపాసిస్తే దానికి పొందుతారన్న దృఢత కలిగి అన్నారు. ఏదైనా దృఢత్వం లేని ఏమిటండి పొందేది, ఏది పొందలేదు. ఆ పట్టుదల ఉండాలి. కాబట్టి మళ్ళీ గాయత్రి, ప్రకట గాయత్రి, గుప్త గాయత్రి అని ఉంది. సరే, ఈ గుప్త గాయత్రి అంటే బాల, పంచదశి, షోడశి అని ఏవో చెప్పారు. విశ్వమునకు ప్రాణదాయకుడు సూర్యుడు. ఈయన త్రిమూర్తి స్వరూపుడు. సవితగా ప్రపంచమును ప్రసవించి భర్గుడుగా సంరక్షించి మార్తాండుగా లయింపచేస్తాడు. ప్రత్యక్ష దైవము. ఈయన శక్తియే గాయత్రి. కాలం యొక్క సంధి కాలం నందు ఉపాసించవలె. భ్రూగళ మధ్యమున, సరే ఇవన్నీ అక్కర్లేదు. సంధి స్థలము, సంధ్య అంటే మనకి మన శరీరంలో కూడా సంధ్య అనే ప్లేస్ ఎక్కడుందో చెప్తున్నారు. సంధ్యకాలం అంటే సూర్యుడు పూర్తిగా అస్తమించకుండా చంద్రుడు రాని కాలం, దాన్ని సంధ్యా సమయం అంటారు. అది చాలా, ఎలా అయితే బ్రహ్మ ముహూర్తం చెప్పబడుతోందో ఆ 3 నుంచి 6 వరకు అని,
అదే విధంగా సంధ్యకాలం కూడా చాలా విశిష్టమైనది, శ్రేష్టమైనది. ఉపాసనకి ఆ బ్రహ్మ ముహూర్తం ఒకటి, ఈ సంధ్యాకాలం ఒకటి చాలా శ్రేష్టమైనది. ఇవాళ రేపంటే 6ంటికి కూడా నానా గోలలు. పూర్వకాలము పక్షులు కూడా ఇంటికి వెళ్ళిపోయేవి అని, అదే సంధ్యాకాలం అని. ఇక ఏవి కూడా అటు ఇటు తిరగవు, ఒక మనిషి తప్ప. ఆ సమయము ప్రశాంతత మరలా. ఇంకా చీకటి అయిపోతే ఆ చిన్న వెలుతురులో ఏం చేసుకోలేరు కాబట్టి అన్ని అలా ఉండేవి. అప్పుడు మరలా ఆ సమయాన్ని ఈ ధ్యానానికి, గాయత్రి మంత్రం అనండి, ఎవరి ఉపాసనలు వాళ్ళవి, అది చేసుకోమనేవారు. అందుకని ఈ 2 కాలాలు చాలా శ్రేష్టమైనవి. అందుకని ఆ సంధ్య అనేది ఆ అంటే ఆ ప్లేస్ మన దేహంలో ఎక్కడుందో చెప్పారు. ఇప్పుడు మీకు అవి లేవు కాబట్టి అక్కర్లేదు. ప్రతి అల్ప కార్యకరణం నందు కూడా జీవకోటి వేయించుచుండు ప్రాణశక్తిని తిరిగి సూర్యుని వలననే పొందుచుండును గాన సూర్యశక్తి ధ్యానమగు సంధ్యోపాసన అవశ్య ఆచరణీయం అన్నారు. ఆయురారోగ్య జీవితములకు సూర్యశక్తియే కారణం. మహాశక్తియే గాయత్రి, గాయత్రియే పరమేశ్వరి. అందరూ కూడా విధత్వ అంటే అన్ని కులాల వారు, అందరికీ కూడా ఈ విద్య అని ఉన్నది. అంటే రకరకాల గాయత్రీలు ఉన్నాయి, వారి యొక్క కులమును బట్టి గాయత్రీలు ఉన్నాయి, వాళ్ళు దాన్ని ఉపాసించవచ్చు. అందుకనే సూర్య నమస్కారాలన్నీ ఆరోగ్యం. అందుకే కాస్త ఆ లేత కిరణాలలో కాసేపు ఉండండి, ఆరోగ్యము, డి విటమిన్, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అవేవి అబద్ధమేమీ కాదు. పూర్వకాలంలో కూడా ఆ సంధ్యావాచ అంటే ఆ ఎండలో ఉండేది, కాస్త బయట పనులు ఉండేది. ఇప్పుడంటే బయట పనులు ఏం లేవు, కార్లలో తిరుగుతారు, ఏసీలు. అసలు సూర్యుడిని చూసే ప్రసక్తే లేదు. చంద్రుడిని అయితే అసలు, చంద్రుడు అంటే కొంతమందికి తెలుసో తెలియలేదు కూడా ఈ రోజు పిల్లలు, అలా ఉంది ఇప్పుడు. కానీ ఆ చంద్రకాంతిలో కూడా అమృత కిరణాలు ఉంటాయి, సూర్యుడిలో కూడా ఆ కిరణ శక్తి. అంటే ఈ సూర్య నమస్కారాలన్నీ అతన్ని ఇలా రకరకాలుగా ఉన్నాయి, లేవని ఏం కాదు, అవన్నీ అబద్ధాలు అయితే కాదు. ముందు మనలో ఆ నమ్మకం, ఆ దృఢత్వం ఉండాలి. మాత్రం మింగే బదులు కాస్త సూర్యుడి దగ్గర కూర్చుందాం వెలుతురులో అనేది ఉండాలి. ఉన్నప్పుడు ఇంకా మాత్రం మింగవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఆయన మహాశక్తి, సూర్యశక్తియే మహాశక్తి, అదే గాయత్రి, గాయత్రియే పరమేశ్వరి. ఈ 2 విధానాలు కాక మనకు తెలియక అహర్నిశలు దినమునకు ఎన్నోసార్లు ఇక్కడ చెప్పారు, ఎంత 21,600 సార్లు జరుగుతుండు ఉచ్ఛ్వాస నిశ్వాస రూపముకు హంస గాయత్రి, సకల మంత్రములకు మంత్ర దశాంగములలో ఒకటి మంత్ర గాయత్రి. సరే, ఇవన్నీ ఉన్నాయి. అంటే మీరు చేసే ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా గాయత్రి మంత్రమే అన్నారు. అందుకని ఏదన్నా మంత్రాన్ని ఉపాసిస్తే కూడా ఊపిరితోటి చేసే ఇది ఉన్నది, అది కరెక్ట్ గా గురువుల దగ్గర, లేదంటే ఊపిరిలో తేడా వస్తే ఆరోగ్యం ఇదవుతుంది, చాలా కష్టం. ద్విజులచే బ్రహ్మోపదేశ కాలమున ధరింపజేయబడు యజ్ఞోపవీతాన్ని గాయత్రి అంటారు. త్రిగుణములను త్రయీకృత విభాగ, సరే 27 విధానాలు ఉన్నాయి. సరే, ఆ పోగులు అంటే కూడా, అంటే ఏదైనా సరే మూలం మళ్ళీ బ్రహ్మ సాక్షాత్కారమే. వీరు చెప్పినట్టుగా ఆ మంత్రాన్ని స్పష్టంగా పలకగలగాలి, ఎక్కడ గ్యాప్ ఇవ్వాలి ఏది అనేది సరి అయిన గురువు ద్వారా ఉపదేశం చేసిన చెవిలో సరిగ్గా వాడికి వినపడచ్చు, వినపడకపోవచ్చు. మరలా ఆ గురువు ద్వారా తెలుసుకుని ఆ సరి అయిన ఉచ్చారణ చేస్తే వాడి జీవితానికి అసలు అర్థమే ఉండదు. అంటే సరి అయిన కాలంలో ఆ గాయత్రి అంటే ఆ చేసి కార్యక్రమం విధి విధానంగా చేసుకుని కనుక ఆ పిల్లవాడి చేత ఆ గాయత్రి జపం చేయిస్తే వాడి జీవితం గురించి దిగులు పడక్కర్లే, తల్లిదండ్రులు కానీ వాడు కానీ. కాబట్టి ప్రయత్నపూర్వకంగా అయిన పిల్లల చేత, అంటే ఒడుగులైన పిల్లల చేత, ఒడుగు అయిన పెద్దవాళ్ళు, వాళ్ళు చేయండి, పిల్లలు ఏం చేస్తారు, వారి కోసమైనా వీరు మొదలు పెట్టారు. ఎందుకంటే ఇవాళ రేపు భవిష్యత్తులో ఎలా ఎవరికి ఉంటాయో ఎవరికి తెలియదు. లేచింది మొదలు పిల్లల టెన్షన్. ఎందుకంటే పిల్లల టెన్షన్, భగవంతుడి మీద నమ్మకం లేనప్పుడు మనము పిల్లల భవిష్యత్తు గురించో దేని గురించి అన్నది దిగుతాం. కొంతమంది అయితే పిల్లలే ఉంటాయి, వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ ఇక ఎండ్లెస్ ఆలోచన అంతే. వాడేమవుతాడు, వీడేమవుతాడు, వీడేం చదువుతాడు, వాడే ఎందుకు మనకి. హాయిగా నీకు ఆ పరమాత్మ
దేహానికి శక్తి ఇచ్చాడు కాబట్టి పరమేశ్వరుని ఉపాసించాలి, ఆయన చూసుకుంటాడని. కాబట్టి గాయత్రి మంత్రానికి విశిష్టమైన శక్తి ఉన్నది. కేవలం ఏదో వాడికి ఉపనయనం చేసేసాం అని అనరాదు. వాడి చేత ప్రయత్నపూర్వకంగా, అంటే నయానో భయానో అన్నట్టుగా వారి చేత చేయించాలి. అప్పుడు తప్పకుండా వారి జీవితం ఏంటి, వాడి ప్రవర్తన ఏంటి, అన్నీ ఆవిడ మారుస్తుంది. వ్యాహృతి. వ్యాహృతి అనగా శ్రోత్ర ఇంద్రియములకు తెలియవచ్చడి స్థూలమగు వర్ణ రూపం, ఉచ్చరించబడి అత్యంతము వ్యాప్తము చెందినది. భూహు భువః సువః మహః జనః తపః సత్యములనున్నవి సప్త వ్యాహుతులు. ఇవన్నీ కూడా గాయత్రి మంత్రంలోవే. చాలా చక్కగా పలకాలి. కొంతమంది ఆ విసర్గలు మింగేస్తారు. ఇంకా విసర్గం మింగితే అర్థం ఎక్కడ వస్తుంది, రాదు. కాబట్టి భూహు అనాలి. అసలు చాలా స్పీడ్ గా చదివేస్తారు. ఆ సువహ అవన్నీ కూడా సరే రకరకాలు. కాబట్టి ఇవన్నీ సప్త వ్యాహృతులు అన్నారు. భూహు అన్నది సన్మాత్ర, భువః సర్వమును ప్రకాశింపచేయునది, సువః సుఖస్వరూపము, మహః సర్వాతిశయం, జనః సర్వమునకు కారణము, తపః పాలనా స్వరూపము, సత్యం బ్రహ్మమని ఈ యొక్క స్వరూపాన్ని వర్ణించారు. అర్థం లేనిది ఒక్క అక్షరం లేదు. ప్రతి అక్షరానికి కూడా అత్యంత విలువైన అర్థాలు ఉన్నాయి. ఇవన్నీ సంస్కృత అక్షరాలు. ఏ అక్షరం కూడా అలా లేదు. అందుకనే మాటలను వృధా చేయరాదన్న. ప్రతి మాట అత్యంత విలువైనది అక్షరం. అందుకని ఒకరిని తూలనాడటం కానీ, కోపం వస్తే కోపాన్ని ప్రదర్శించమన్నారు కానీ అనవసరమైన మాటలు వాడకూడదన్నారు. సంస్కృత భాషలో అసలు తిట్లు అనేవే లేవు, ఒక పదం కూడా లేదు. దుష్ట అని అంటారు తప్ప వేరేది అనరు. తెలుగులో అనండి, వేరే భాషల్లో రకరకాలుగా ఉంటాయి ఎన్నో ఆ యొక్క మాటలు, కానీ సంస్కృతంలో లేవు. వాడి గుణాన్ని అంట, అంతే తప్ప వేరేగా అసలు లేనే లేవు. తర్వాత భాషలు అనేకం వచ్చి అనేక రకమైనవి వచ్చాయి. అలాంటి రకరకాలుగా వారిని నిందించటం కానివ్వండి, ఇలా ఎన్నో చేస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలిసిందే, మళ్ళీ విడిగా ఆ మాటలు ఎందుకు అనాలి. నిజంగా ఎప్పుడైతే, ఇది కూడా నేను అనుభవంతోనే చెప్తున్నాను, నేను ఎప్పుడు అలాంటి పదజాలం వాడలేదు. చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో కూడా అనుకోండి, ఎప్పుడు ఆ పదజాలం వాడలేదు. అప్పుడు మీ వాక్కు శుద్ధి అవుతుంది. ఒకరిని అనవసరమైన పదజాలంతో నిందించటం కానీ, వారిని హింస పెట్టడం కానీ, పరుషమైన పదములు వాడకుండా ఉన్నప్పుడు వాక్కు శుద్ధమవుతుంది. వాగ్దేవత మళ్ళీ ఆవిడే కాదు. కానీ మీరు ఉండగలుగుతున్నారా? ఒకరిని నిందించకుండా ఉండగలుగుతున్నారా? ఇది చాలా పెద్ద ప్రశ్న. అందులో దైవనింద గురునింద మహాపాపం. ఏ పాపమైనా ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి, కానీ వీటికి ప్రాయశ్చిత్తమే లేదు పొమ్మని. ఎందుకని పదే పదే గురునింద దైవనింద చేయకూడదని. మరి ఎప్పటికి కడతేరుతావు నువ్వు? ఎప్పటికి నీకు మోక్షం సంగతి పక్కన పెట్టండి, ఉత్తమ జన్మ రావాలి అంటే ఈ నిందలు చేయొద్దంటే మరి ఈ నిందలు చెయ్యకుండా ఉండగలుగుతున్నారా? అందువలన ఏది చెయ్యకూడదు అని స్పష్టంగా తెలిసిందో, తెలియనప్పుడు సరే ఏదో చేశారు అనుకుందాం, చేశారో మరలా అది చెయ్యకుండా ఉండాలి. ఎవరైనా పుణ్యం కోసం తాపత్రయపడతారు, కానీ పాపం కోసం తాపత్రయం ఎందుకంటే ఎన్నో చేయొచ్చు. పాపం చేయడానికి పెద్ద కష్టపడక్కర్లా. ఇప్పుడు నిద్రపోతున్నా పాపమే. కాబట్టి ఇక్కడ
గాయత్రి మంత్రమునకు మొదట ఈ భూహు భువహ సువహను వ్యాహృతి త్రయాన్ని ప్రణవ పురస్సరముగా ఉచ్చరించుట. మళ్ళీ వీటి అర్థాలు ప్రణవము సమానమే అన్నారు. శృతి స్మృతి సదాచార సంప్రదాయ విధానం. ఇవి లోకమున అగ్నివాయు సూర్య సారములని, ఋగ్వేదము అగ్నిసారముగాను, యజుర్వేదము వాయుసారమని, సామవేదము ఆదిత్య సారమని ఈ వరుస క్రమంలో చెప్పబడటం జరిగింది. భూహు భువహ సువర్ లోకములు బ్రహ్మస్వరూపమని శృతి స్మృతి ప్రసిద్ధం. సర్వసార స్వరూపిణియగు పరమేశ్వరి వ్యాపకత్వం వ్యాహృతులందు సార్థకముగా ఉన్నది. కాబట్టి అమ్మ వ్యాహృతి, అంతటా వ్యాపించి ఉన్నదని తెలిసింది. కానీ ఎలా వ్యాపించి ఉన్నది? ఒక మంత్రాన్ని మీరు ఉచ్చరించినప్పుడు దాని యొక్క పాజిటివ్ రేస్ అంతా ఎంతో ఇదిగా ఉంటుంది. ఇక్కడ కూడా మీరు ఉచ్చరించేటప్పుడు శ్రద్ధ లేకుండా ఉచ్చరించినప్పుడు వాటికి ఒక రేస్ వస్తాయి. శ్రద్ధగా మనసు నిర్మలంగా ఉంచుకుని పెడితే అనంతంగా ఉంటుంది. ఆ యొక్క ఆర అంటే రేగి తెలిసిన వాళ్ళకి ఆ ఆర చూడటం కొంత తెలుసు. ఆ విధంగా అనంతంగా ఉంటుంది. ఎందుకు ఒక గుడిలో ప్రశాంతత, ఓ గురు సన్నిధిలో ప్రశాంతత ఎందుకు అంటే వారిలో వచ్చి అంటే వారి నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ. లేదా గుడికి వెళ్ళడం ఎందుకంటే అక్కడ కూడా వెళ్ళి మీ రాజకీయాలన్నీ మాట్లాడితే ప్రశాంతతని పొందాలి, తనివి తీర ఆనందాన్ని పొందాలి. ఆ ప్రశాంతంగా ఇంట్లో ప్రశాంతత లేదనే కదా గుడికి వెళ్ళారు. హాయిగా కాసేపు కళ్ళు మూసి కూర్చోండి, మీకు పెట్టే ప్రసాదాలు పెడతారు, ఏదో జరుగుతుంది. కానీ అక్కడికి వెళ్ళినప్పటి నుంచి వీళ్ళతో కబుర్లు వాళ్ళతో కబుర్లు, లేకపోతే ఇంకోటి ఇంకేం ప్రశాంతత అంటే ఆ దైవ శక్తిని మీరు తీసుకోవటం లేదు. ఎందుకంటే చెయ్యి పెట్టిన వాడికే అమ్మ ఏదైనా ఇస్తుంది. అడగండి అమ్మాయినా పెట్టదు అని. ఆ చంటి పిల్లల సంగతి వేరు, వాడికి నోరు వచ్చి పలకటం వచ్చాక కొన్ని సంవత్సరాలకి వాడు అడిగిన. అయితే ఇక్కడ కూడా మనము పరమాత్మని ఎప్పుడూ యాచించాల్సిందే. అమ్మా నాకు ఇవ్వమ్మా అని అడుక్కోవటం లేదు. మీ కోరికలు ఈ కోరిక తీర్చి ఆ కోరిక, మరి అది అడిగినప్పుడు అమ్మ అమృతాన్ని ప్రసాదించమని ఎందుకు అడగరు? సరే తెలుసో తెలీదో అవి పక్కన పెట్టండి. తెలిసిన తర్వాత ఎలా అడిగారు? మీరు చేస్తే కదా ఆవిడ చెప్పింది. ఇలా ఎన్నో జరిగాయి. కాబట్టి ఇక్కడ ఆ అంటే పరమాత్మ దగ్గర మనం ఆశించవలసింది ఏమిటి పొందాలి. అందుకనే గురు సన్నిధిలో కానీ ఎక్కడ కానీ ఆ మౌనంతో ఉండమంటారు. మీరు పీఠాలకు వెళ్తే మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే బయటకు వెళ్ళకూడతారు. గురువులు గ్యారెంటెడ్ కాబట్టి మాట్లాడతారు. ఇక్కడ అసలు మౌనం. మీరు పీఠాలకు వెళ్ళుంటే ఎప్పుడన్నా అక్కడ మాట్లాడడానికి వీల్లేదు. గురువు సన్నిధిలో అసలు మాట్లాడడానికే లేదు. అందరూ చాలా మౌనంగా కూర్చుని ఉంటారు. ఆ ధ్యానం చేస్తూ అంటే ఒక మంత్ర జపం చేసుకుంటున్నారు. మీరు ఎక్కువగా మాట్లాడితే బయటకు వెళ్ళకూడదు, అందులో ఏం సందేహం లేదు. చూసారు ఎందుకు అది? లేదా అక్కడంతా గోలగోలగా ఉన్నారు. గురువు ఎక్కడ ఉంటాడండి అక్కడ పాపం. ఇంకా అందువల్ల ఎక్కడ పద్ధతులు అవి మనం కనుక అంటే ఆ మౌనంగా ఉన్నప్పుడు మనస్సు శుద్ధమవుతూ ఉంటుంది. వాక్కు పరిశుద్ధమైతే మంత్రం పనిచేస్తుంది. సంధ్యా యా సంధ్యా స చిద్రూప మాయాతీత సునిశ్చల ఈశ్వరి కేవల శక్తి సత్వత్రయ సముద్భవ కేశ విష్ణు స్వరూపిణ్యై సంధ్యాదేవి నమోస్తుతే. చిచ్చక్తి స్వరూపిణి పరమేశ్వరియే సంధ్య. కేవలము ఈశ్వరుని శక్తి స్వరూపం, తత్వత్రయ సముద్భవమును హరిహర స్వరూపమును అగు సంధ్యాదేవతకు బ్రహ్మాద్యాకార భేదే నయా అభిన్న కర్మ సాక్షిని. బ్రహ్మాద్యాకార భేదమున ఈశ్వర శక్తి కర్మ సాక్షియగు దేవతయే సంధ్య.
కాబట్టి ఆ సంధ్యాదేవతయే గాయత్రి, సావిత్రి, పరమేశ్వరి. కాబట్టి ఏ కాలమైనా అంటే 3 కాలాలు కొన్ని చెప్పడం జరిగింది. అంటే ఒక మంత్రాన్ని అనుష్ఠించడానికి కొన్ని కాలాలు ఉంటాయి. మీరు ఆశించినప్పుడు అవి అంటే కొన్ని విధించబడ్డాయి. దీనికి ఇది, దానికి అది. అలా ఉపాసించాలి. సూర్యుడు ఉదయించక ముందు, నక్షత్రములు పూర్తిగా అస్తమించకుండా ఉండేటప్పుడు ఉదయకాలం అంటే నక్షత్రాలు ఇంకా ఉన్నప్పుడే, సూర్యుడు ఉదయించక ముందు. సరే, ఇలా కొన్ని చెప్పారు. ఏ భర్గతేజము ఉపాసకుల మనోబుద్ధులను నివృత్తి మార్గమునకు ప్రేరేపించును. ఎక్కడా కూడా బాహ్యమైనది చెప్పబడలేదు, బాగా గమనించారు. ఎందుకంటే బ్రహ్మం అంటేనే వేదం. వేదంలో బాహ్యం గురించి శాస్త్రంగా తీసుకుని ఒరే నువ్వు ఈ విధంగా అంటే ఆచరిస్తేనే నీకు ఈ బాహ్యమైనవి లభిస్తాయి అని కొన్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే అందరి బుద్ధి దానిలోనే ఉండదు. బ్రహ్మ సాక్షాత్కారం పొందాలనో జీవ బ్రహ్మైక్యం పొందాలనో ఉండదు. నీకున్నా లేకపోయినా ఒకవేళ నీకు తెలియకుండా ఆ ఆచరణ చేసినా నీకు అది లభించి తీరుతుంది. తెలియలేదు కాబట్టి ఆవిడ నీకు ఇవ్వదు అనడానికి లేదు, తెలియకపోయినా ఇస్తుంది. ఆవిడకు తెలిసి ఏమి ఇవ్వాలో. కాబట్టి ఆచరించేవాడికి అంటే ఉపాసన చేసేవాడికి తెలియకపోవచ్చు అది వస్తుందని, కానీ ఆవిడ మానేది తెలియదు కాబట్టి అని. ఆఫర్ తెలియకపోతే ఇవ్వరేమో, అది వేరే విషయం. ఇక్కడ ఆఫరు ఆవిడకి తెలుసు, ఇచ్చేస్తుంది. నువ్వు ఎలా చేయాలో అలా చేస్తే ఆవిడ అన్ని ఆఫర్లు నీకు ఇస్తుంది. అదే ఇక్కడ చెప్పారు. కాబట్టి ఏ భర్గతేజము ఉపాసకుల మనోబుద్ధులను నివృత్తి మార్గమునకు, నివృత్తి మార్గం అంటే బ్రహ్మ మార్గం, ఆ మార్గానికి ప్రేరేపిస్తుంది. ఆత్మభేదముగా సోహమస్మి, సహ అహమస్మి అని. సోహం మీరందరూ చేసిందే కదా. బ్రహ్మ అహమస్మి అను భావముతో ధ్యానిస్తారో ఆ దేవతే గాయత్రి, లేకపోతే సంధ్య. ఇప్పుడు సంధ్య అని నామం చెప్పుకున్నాం కాబట్టి సంధ్య. ప్రత్యక్ష దైవముగు సూర్యునందలి చైతన్య శక్తియే సంధ్యాదేవత. కాబట్టి కనుబొమ్మల మధ్య భాగము, నాసికాదండ మూలస్థానముకు సంధి స్థలమున, ఆజ్ఞాచక్ర స్థానమున ఆ సంధ్యాదేవతని భావించి ధ్యానిస్తారు. అహరహం సంధ్యాం ఉపాసిత. ప్రత్యహం త్రికాలమును ఉపాసించవలసిన దేవత. అంతఃకరణ విశేషముకు మనోమయ కోశ సంబంధమైనది. ఈ సంధ్య అనుష్ఠానము ఇహమున ఆయు ఆరోగ్యాలు, పరానికి మోక్షాలను ప్రసాదించి తీరు. సంధ్యా జపము, హోమము, దేవతా పూజ, అతిథి పూజ, వైశ్వదేవి, ఈ 6ను చేయవలసినవి అన్నారు. ద్విజ బృంద నిషేవిత. ద్విజ బృంద నిషేవిత. బృందని అనకూడదు అక్కడ, బృంద నిషేవిత అని అనాలి. సంధ్య యొక్క అర్థాన్ని ఇది. ఇంకా ద్విజులన బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వీరలచే ప్రత్యహము అంటే త్రికాలంలో ఉపాసించబడుతుంది. మాతృగర్భం నుండి జన్మించుట మొదటి జన్మ. శృతి స్మృతి యుక్తముగా ఉపనయన కాలమున లఘు దీక్షగా బ్రహ్మ విద్యోపదేశాన్ని పొందుట రెండవ జన్మ. కాబట్టి బ్రహ్మ అంటే ఇక్కడ బ్రాహ్మణులను, క్షత్రియ వైశ్యులు ద్విజన్ములు అనబడుతున్నారు. అంటే వీళ్ళకి 2 జన్మలు ఉన్నాయి అని. సంధ్యాదేవత ఉపాసనయే అధికారం ఇస్తోంది. ఈ ఉపాసన లేక ద్విజత్వము సిద్ధించదు. అంటే ఆ 2 జన్మలు ఎలా లభిస్తాయి? లభించవు కదా. స్వ అధ్యాయ ప్రవచన అధికారము ఉండదు. స్వ అధ్యాయం చేయడానికి అధికారం లేదు. అంటే వేదం చదవాలన్నా ఏదైనా చదవాలి అంటే ఉపనయనం జరిగి తీరాలి. స్వాధ్యాయమే వేదమాత సేవన. సంధ్యానుష్ఠానమే వేదమాత యొక్క పరమేశ్వరి సేవనయందు ముఖ్యముగాన ద్విజ బృంద నిషేవిత. కాబట్టి ద్విజ అంటే 2 జన్మలని కూడా ఇంకొక అర్థం చెప్పారు. ఇప్పుడు ఇక్కడ 2 జన్మలు
మొదటి జన్మ మాతృగర్భము, రెండవ జన్మ ఈ యొక్క ఉపనయనం. కాబట్టి ఈ రెండవ జన్మలో వాడు ఉపాసన వల్ల జన్మ రాహిత్యాన్ని పొందగలుగుతాడు. తత్వాసన గాయత్రి యొక్క స్థూల రూపము వ్యాహృతి, సూక్ష్మ రూపము సంధ్య, కారణ రూపము తత్వాసనము అనగా బ్రహ్మభావము. ఆసన అనగా బ్రహ్మమునందు వివర్తమైనది. తత్వము బ్రహ్మభావం, ఆసనము అధిష్టానం. బ్రహ్మభావమే ఆసనముగా కలదు. ఆత్మ సంభవము లగుటచే తత్వములు అనబడతాయి. సరే, తత్వాలు ఎన్నో కూడా చెప్పారు, వారి వారి సాంప్రదాయాన్ని అనుసరించి ఉంటాయి. సరే, ఎన్ని తత్వాలు చెప్పినా కూడా పరమేశ్వరిని అవగతము చేసుకొనుటకే ఈ తత్వాలు మార్గములుగా ఉన్నాయి. తత్వములని అధిష్టానముగా కలగకుండా పరమేశ్వరి తత్వాసన అని అనబడుచున్నది. అంటే మనకి ఇక్కడ బ్రహ్మతత్వం అనండి, అద్వైత తత్వం అనండి, గురుతత్వం అని, దేవతా తత్వం అని తత్వము. తత్వం అంటే దాని గురించిన వివరణ, దాని యొక్క గొప్ప ఆ భావం. అది భావించకపోతే అవతల వారి గొప్ప ఎలా తెలుస్తుందండి? మీ భావన, యద్భావం తద్భవతి. కాబట్టి ఆ తత్వము అంటే అర్థము, దాని యొక్క ఆ అర్థము. భావము అంటే అర్థమే. ఆ అర్థాన్ని బాగా గ్రహించినప్పుడు మాత్రమే దాన్ని ఆచరణలో పెట్టగలుగుతారు. కాబట్టి అమ్మ యొక్క అంటే అమ్మని పొందడానికి, జీవ బ్రహ్మైక్యం పొందడానికైనా, ఈ బాహ్యంలో మీ కోరికలు తీరాలి అన్నా ఆ తత్వం బాగా తెలియాలి. అంటే మీరు ఆచరించే విధి విధానాలు, వాటి యొక్క భావం మీకు కరెక్ట్ గా అర్థం కావాలి. అంటే నైవేద్యం అంటే ఏంటి, ఒక ఆచమనం అంటే ఏంటి, ఆవిడకి ఆసనం సమర్పిస్తున్నామన్నాం, పంచామృతాలు అంటే ఏంటి, వీటి యొక్క భావం సరిగా అర్థం కాకపోతే ఉన్నతమైనవి కాక మన ఇష్టం వచ్చినట్టు బాధ. ఎందుకంటే ఈ గేదె పాలు ఇలాంటివన్నీ రజోగుణం కలిగినవి. కేవలము ఆవు యొక్క పాలు పెరుగులోనే సత్వగుణం ఉంటుంది. భగవంతుడు సత్వగుణ సంపన్నుడు. అందువలన ఆ పరమాత్మను ఆరాధించేటప్పుడు ఆ యొక్క ఆవువే శ్రేష్టమైనవని చెప్పబడింది. కానీ ఈ మానవుడు అంటే జీవుడు ఏదో ఒకటి లేదంటే అది దొరకట్లేదంటే వాడు ప్రయత్నమే చెయ్యడు. ఆ రజోగుణం అయిన ఆ పాలు పెరుగులు వాడతారు. మరి నీకు ఏమర్థమైంది మరి అప్పుడు తత్వం? ఎందుకు వారు పర్టికులర్ గా అంటే ఇదే వాడాలని ఎందుకు చెప్పారు? కాబట్టి ఎందుకు చెప్పారో దానిని అర్థం చేసుకున్న వాడైతే దానికోసం ప్రయత్నం చేస్తాడు, వాటిని వినియోగిస్తాడు. దొరకలేదు అనటం నిజంగా అబద్ధమే. అందుకనే పరమాత్మ అది కూడా చెప్పడు, సరేరా నీకు దొరకలేదు అనుకో, ఏది దొరికితే అదితో చెయ్యకు, భావనతో చెయ్యాలి. నీకు లభించిన దాన్ని భావనతో సమర్పణ చెయ్యి, అంతేగాని ఏదో ఒకటి సమర్పిస్తే ఎలాగా? అందువల్ల ఉన్నతమైనవి శుచి శుభ్రతతో చేసిన నైవేద్యాలు. ఇక్కడ శుచి శుభ్రత అంటే కేవలం మడిగట్టుకుని చేసేదే కాదండి. ఏదో శుభ్రమైన వస్త్రము అక్కడ అంతా బాగానే ఉందండి, వాక్ ఆ నైవేద్యం చేస్తున్నప్పుడు హాయిగా సరే నామస్మరణ చేస్తే అక్కడే నైవేద్యం అవుతుందని కూడా మనకి చెప్పబడింది, నష్టం ఏమీ లేదు. అంటే మంచి మనసుతోటి చెయ్యాలి, అంతేగాని అక్కడ ఎవరినో తిట్టుకుంటూనో నానా అవస్థ పడుతూనో అది నైవేద్యం కాదు. ఇలా అనేక రకాలు తత్వం అనగానే ఏదో కేవలము భగవంతుడి గురించిన గొప్పతనము ఇంకోటో అనడానికి వీల్లేదు. తత్వము అనగా ఇంత భావం ఉంటుంది. ఆ విధంగా నువ్వు ఆచరిస్తే పరమానందాన్ని పొందగలుగుతావు. అందువల్ల అమ్మ తత్వాసన అంటే ఆ తత్వానికి అధిష్టానం ఆవిడ. ఏ తత్వం తీసుకున్నా అంతా ఆవిడే ఉంది కాబట్టి తత్వానికి అధిష్టానం ఆవిడే. ఆ విధంగా అమ్మ యొక్క భావాన్ని అర్థం చేసుకుని ప్రవర్తించండి. శుభం భూయాత్.